హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు వీడియోలో మనం ఫోల్డర్స్ క్రియేషన్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే పవర్ బై డెస్క్టాప్లో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తాము. సో ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో ఫర్గెట్ అబౌట్ పవర్ బై గైస్, ఓకేనా. సో జనరల్గా మనం మన కంప్యూటర్లో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం కదా. లైక్ ఎగ్జాంపుల్ సాంగ్స్, మూవీస్ అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ట్యూటోరియల్స్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాము. సో ఇవన్నీ మనకి ఏదైనా మన మ్యారేజ్ వాట్ ఇట్ మేబీ మన రిక్వైర్మెంట్ ప్రకారం, సో అండర్స్టాండింగ్ పర్పస్కి మనం ఈజీగా ఉండటానికి కేటగిరీవైజ్ చేసేసి మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎక్కడైనా మనం రియల్ టైంలో అయినా, ఎక్కడైనా మన కంప్యూటర్స్లో అయినా, ఎక్కడైనా చేసుకుంటాం, మన మొబైల్స్లో చేసుకుంటాం. సో ఇదంతా ఎందుకు అంటే మనకి కేటగిరీ వైజ్ అనమాట. అంటే దేని వరకు అంటే ఫొటోస్కి ఫొటోస్ ఫోల్డర్. అట్లానే మనకి కూడా ఇక్కడ మనం పవర్ బై డెస్క్టాప్లో డేటా సెట్ లోడ్ అవుతాయి కదా గైస్. మనకి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకి పవర్ బై డెస్క్టాప్లో డేటా సెట్ అయితే లోడ్ అవుతుంది కదా గైస్. డేటా సెట్ లోడ్ అయిన తర్వాత మనకి చాలా టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఫీల్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంప్లిసిట్ మెజర్స్ ఉంటాయి, ఇంకా ఎక్స్ప్లిసిట్ మెజర్స్ ఉంటాయి. ఇంప్లిసిట్ మెజర్స్, ఎక్స్ప్లిసిట్ మెజర్స్ చాలా ఉంటాయి రియల్ టైంలో. ఇంకా మనకి ఇక్కడ ఒక 5 or 6 చూపిస్తాం శాంపుల్ డెమోకి. బట్ మీకు రియల్ టైంలో అయితే ఒక 20-30 ఉంటాయి మెజర్స్, అయితే 40 దాకా ఉంటాయి. అది డిపెండ్స్ అపాన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద రిపోర్ట్. అలాంటప్పుడు ఏంటంటే అన్ని మెజర్స్ మనం హ్యాండిల్ చేయాలన్నా, చూడాలన్నా, రీడబిలిటీ అని చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం కేటగరైజ్ చేయడానికి అప్పుడు మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. ఈ కేటగిరీ చేయడానికి ఈ కేటగిరీకి ఈ ఫోల్డర్, ఈ కేటగిరీ ఈ ఫోల్డర్ అని చేయడానికి ఈ ఫోల్డర్స్ చాలా బాగా యూజ్ అయ్యింది. సో రియల్ టైంలో బాగా యూజ్ చేస్తుంటారు ఇది. అంటే చిన్న ప్రాజెక్ట్స్కి అయితే యూజ్ చేయరు. ఎక్కువ రిపోర్ట్స్ ఉంటాయి, ఎక్కువ పేజెస్ ఉంటాయి. సో కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ దీన్ని మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం గైస్. సో అది ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ అసలు ఫోల్డర్స్ అంటే ఏంటి జస్ట్ క్విక్గా నేను ఇక్కడ కొంచెం రాశాను గైస్ పీపీటీలో. చూద్దాం. ఇన్ అవర్ డేటా సెట్ అంటే ఈ ఫోల్డర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, డేటా సెట్లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఇన్ అవర్ డేటా సెట్ దెర్ ఆర్ మెనీ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ మెజర్స్. ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్. అంతే కదా గైస్, మనకి ఎక్కువ ఉంటే డేటా, ఎక్కువ మెజర్స్ ఉంటే డిఫికల్ట్ అనమాట. ఏ మెజర్ ఏంటి అనేది, ఏ కేటగిరీ ఏంటి. ఇప్పుడు ఈ సేల్స్ మెజరా, లేకపోతే ఫినాన్షియల్స్ మెజరా, వాట్ ఇన్సూరెన్స్ మెజరా, ఇవన్నీ మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు దీనికి ఓవర్కమ్ చేయడానికి మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం రియల్ టైంలో. ఓకే, బై ఆర్గనైజింగ్ ఇంటూ దిస్ మెజర్స్ ఇంటూ ఫోల్డర్స్ ఇట్స్ వెరీ అండర్స్టాండబుల్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్. సో ఎప్పుడైతే ఈ మెజర్స్ని మనం ఇంప్లిసిట్ కానీ ఎక్స్ప్లిసిట్ కానీ ఫోల్డర్స్లో మనం పెట్టేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా. సపోజ్ ఈ రిపోర్ట్ మీరు వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఓకే, ఇతను సేల్స్కి వరకు ఈ ఫోల్డర్లో పెట్టాడు, ఇన్సూరెన్స్ వరకు ఈ ఫోల్డర్ పెట్టారు, దాని తర్వాత బెవరేజెస్ వరకు ఈ ఫోల్డర్ పెట్టారు, దాని తర్వాత స్పోర్ట్స్ వరకు ఈ ఫోల్డర్ పెట్టారు. చూడంగానే అర్థమవుతుంది అనమాట. చూడంగానే ఈజీగా అర్థమవుతుంది. అది అండర్స్టాండబుల్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏంటి అనేది ఒక్కసారి పవర్ బై డెస్క్టాప్కి వెళ్ళి చూస్తే అర్థమైంది గైస్. చాలా ఈజీ థింగ్. సో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి, మనకి డేటా అయితే కావాలి. సో డేటా కావాలంటే ఏం చేయాలి, డేటా సెట్ని లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ట్రై శాంపుల్ డేటా సెట్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చింది, ఇదే చేద్దాం. సో వై అగైన్ వీ నీడ్ టు గో ఫర్ వేరే దాన్ని కనెక్ట్ అయ్యి అన్ని చేయటం ఎందుకు. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ టైం, ఓకేనా. లోడ్ అయితే చేస్తున్నాను. అంటే ఇప్పుడు అక్కడ ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసి మనం ఫినాన్షియల్ డేటా సెట్ని పవర్ బై డెస్క్టాప్ లోడ్ చేసాం. క్విక్గా అయితే లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఎటువంటి ఫోల్డర్స్ ఏమీ లేదు, చూసారా. ఈ సిగ్మా సింబల్ అని ఉందే, దీన్ని మనం ఇంప్లిసిట్ మెజర్స్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన టాస్క్ ఏంటంటే ఈ ఇంప్లిసిట్ మెజర్స్ అన్నిటిని ఒక ఫోల్డర్లో పెట్టేద్దాం. ఓకేనా. సో మన ఫోల్డర్లో పెట్టే ఇంప్లిసిట్ మెజర్స్ ఫోల్డర్లో పెట్టేయాలంటే గైస్ చూడండి, ఇప్పుడు మనం కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ కంట్రోల్ సెలెక్ట్ చేస్తుంటే మనకి అవ్వట్లేదు, చూసారా, సెలెక్ట్ అవ్వట్లా. అవ్వాలంటే మనం ఇక్కడ మోడలింగ్ ట్యాబ్ ఉంది కదా, దీనికి రావాలి. ఈ మోడలింగ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇది మళ్ళీ ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఇప్పుడు నేను కంట్రోల్ సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ అలానే పెట్టుకోండి. ఓకేనా. కంట్రోల్. సో ఇవన్నీ మనం ఇంప్లిసిట్ మెజర్స్, ఏదైతే సిగ్మా ఉందో అది ఇంప్లిసిట్ మెజర్. సో మీరు అనొచ్చు ఇయర్ కూడా సిగ్మా ఉంది కదంటే, సో ఇయర్ ఇది బై డిఫాల్ట్గా మనకి పవర్ బి ఇంజిన్ అలా తీసుకుంటుందండి. ఇయర్ని కూడా ఒక క్యాల్కులేషన్స్ అదే ఇంప్లిసిట్ మెజర్లా, బట్ మనం తీసుకోకూడదు, దాన్ని మనం చేంజ్ చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్న, కంట్రోల్ క్లిక్ చేసి. సో డిస్ప్లే ఫోల్డర్ ఏంటి కేసు మనకి ఏదో ఒకటి ఇంప్లిసిట్ అని రాస్తున్నాను. ఇంప్లిసిట్ మెజర్స్ ఆఫ్ ఫినాన్షియల్. ఓకే, జస్ట్ బయటకు వచ్చి క్లిక్ చేయండి చాలు. సో ఆటోమేటిక్గా మనకి చూసారు ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంప్లిసిట్ మెజర్స్ అని చూద్దామా. సో డేటా సెట్ అండి, డేటా సెట్లో మనకి చూసారు ఇంప్లిసిట్ మెజర్స్లో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫోల్డర్ని. ఇంకా ఇంకో శాంపుల్ ఇంకొక ఎక్స్ప్లిసిట్ మెజర్ క్రియేట్ చేస్తాను మన అండర్స్టాండింగ్ పర్పస్కి. లైక్ టెస్ట్ 1 అని రాస్తాను. టెస్ట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, ఓకే, సేల్స్ అని రాస్తాను. ఓకేనా. సో ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఒక ఎక్స్ప్లిసిట్ మెజర్ అయితే క్రియేట్ అయింది. సో దీన్ని ఒక ఫోల్డర్లోకి మళ్ళీ మూవ్ చేద్దాం. ఫోల్డర్ మూవ్ చేయాలంటే ఏం చేయాలి, మోడలింగ్ ట్యాబ్కి రావాలి గైస్. మోడలింగ్ ట్యాబ్కి వచ్చి దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ పెట్టి. సో వన్స్ ఇక్కడ కంట్రోల్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాక, జస్ట్ కంట్రోల్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఓకే కింద కొంచెం ఇలా స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకి చూసారా, మనకు కనిపిస్తుంది ఫోల్డర్, డిస్ప్లే ఫోల్డర్. మనం దీన్ని ఎక్స్ప్లిసిట్ అని రాస్తున్నాం. ఎక్స్ప్లిసిట్ మెజర్.
సో ఇక్కడ మీరు బిజినెస్ ఫోల్డర్నే మీ మనకి ఏదైతే ఉందో మనకి బిజినెస్ సజెస్ట్ చేస్తుందో అదైతే ఇవ్వాలి రియల్ టైంలో. ఇప్పుడు చూసారా మనకి మళ్ళీ ఇక్కడికి వద్దాం. జస్ట్ డేటా సెట్ అండి, చూసారా ఎక్స్ప్లిసిట్ మెజర్, ఇంప్లిసిట్ మెజర్స్. సో ఇలా మనం చేసుకోవచ్చు గైస్. ఇలా సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని మనకి ఈజీగా అండర్స్టాండబుల్ పర్పస్, రీడబుల్ పర్పస్ ఈజీగా ఉండడానికి మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, రీడబిలిటీ ఈజీగా ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ మీకు ఇక్కడ పెద్దగా కనిపించకపోవచ్చు. రియల్ టైంలో అయితే 50, 40, 60, 20, 30 అయితే అన్నైనా కౌంట్ మెజర్స్ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ అవర్ రిపోర్ట్ కాంప్లెక్సిటీ, అవర్ బిజినెస్ నీడ్స్. అప్పుడు ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారు గైస్. ఓకేనా. సో యూజ్ అవుతుందని చేశాను వీడియో. సో ఇంకా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.